ప్రేమకు రూపం నీవయా, ప్రేమకు వేషం నేనయా. ప్రేమకు రూపం నీవయా, ప్రేమకు వేషం నేనయా. ప్రేమకు త్యాగం నీవయా, ప్రేమకు ద్రోహం నేనయా. ప్రేమకు త్యాగం నీవయా, ప్రేమకు ద్రోహం నేనయా. యేసయ్యా నీ ప్రేమేనయా, మార్చెనయా నా మనసునయా. యేసయ్యా నీ ప్రేమేనయా, మార్చెనయా నా మనసునయా. మోసకరమైన హృదయమయా, ఘోర వ్యాధితో ఉన్నదయా. మోసకరమైన హృదయమయా, ఘోర వ్యాధితో ఉన్నదయా. స్వార్థముతో నిందెనయా, నిన్ను ప్రేమించలేనిదయా. స్వార్థముతో నిందెనయా, నిన్ను ప్రేమించలేనిదయా. ప్రేమకు రూపం నీవయా, ప్రేమకు వేషం నేనయా. ప్రేమకు రూపం నీవయా, ప్రేమకు వేషం నేనయా. ప్రేమకు త్యాగం నీవయా, ప్రేమకు ద్రోహం నేనయా. ప్రేమకు త్యాగం నీవయా, ప్రేమకు ద్రోహం నేనయా. యేసయ్యా నీ ప్రేమేనయా, మార్చెనయా నా మనసునయా. యేసయ్యా నీ ప్రేమేనయా, మార్చెనయా నా మనసునయా. ప్రభునందు ప్రియ సోదరులారా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువు ప్రేమింపవలెను. ఈ వాక్యంలో మనము ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్ని ఆజ్ఞలలో ధర్మశాస్త్రంలో ఏది ముఖ్యమైన ఆజ్ఞ అని అడిగినప్పుడు 10 ఆజ్ఞలను ప్రభు ప్రస్తావించకుండా ఈ భాగంలో నీ దేవుడైన ప్రభువును పూర్ణ మనసుతో ప్రేమింపవలెను అన్నది అని చెప్తూ, అలాగనే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న సారాంశం అంతటిని, ప్రవక్తల యొక్క సారాంశం అంతటిని యేసు ప్రభు తెలియజేసినటువంటి మాట మనం చదువుకున్నాం. ఈ రోజున ఈ యొక్క వాక్యంలో నుంచి మనము ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, చివరి మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 37వ వచనంలో నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నది. ప్రేమింపవలెను అంటే ప్రేమ అంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. అందుకనే సకల జీవరాశులకు అవి పుట్టక ముందే వాటికి ఆహారాన్ని సమకూర్చాడు. అలాగే మనల్ని సృష్టించడానికి ముందే ఆయన సమస్తాన్ని మనకు అవసరమైనటువంటి గాలి, వెలుతురు, నీరు, ఆహారం అన్నింటినీ ఆయన సృష్టించినటువంటి వాడిగా, మనకు అవసరమైనటువంటి మన మూలికలను సృష్టించిన దేవుడుగా
అందరి మీదకి, మంచి వాళ్ళ మీదకి, చెడ్డ వాళ్ళ మీదకి ఆయన ధారాళముగా వర్షాన్ని, సూర్యుని, సమస్త విధములైనటువంటి ఏ మనుష్యుడు కొని ఇవ్వలేనటువంటి వనరులను, వసతులను ఆయన అనుగ్రహించాడు. మనము బ్రతకడానికి అవసరమైన ప్రాణవాయువును ఉచితంగా ఆయన మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమని మనం చూస్తున్నాం. ఆ దేవుని ప్రేమని ఆధారం చేసుకొని సకల జీవరాశులు కూడా వాటిని ఏర్పాటు చేసినటువంటి విధానము, జతలు జతలుగా చేసిన విధానాన్ని అనుసరిస్తూ ప్రతి జీవరాశిలో ప్రతి జతలు కూడా ప్రేమ పరస్పరంగా అవి కనపరుచుకుంటూ దేవుని యొక్క ప్రేమని వెల్లడి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యేసు ప్రభుని ఆరాధన చేయడానికి, జీవం వెళ్ళిన దేవుని ఆరాధన చేయడానికి ఆయన కొన్ని క్వాలిటీస్ చెప్తూ అందులో ప్రాముఖ్యమైనటువంటి నిలిచేటువంటిది, ఎప్పటికీ ఉండేటువంటిది. ఎందుకంటే దేవుడు ఎప్పటికీ ఉండేవాడు కాబట్టి, ప్రేమ అయినటువంటి దేవుడు ఎప్పటికీ ఉండేవాడు కనుక ఆ ప్రేమ కూడా ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి మీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనన్నది అని ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా మనం చూసుకుంటున్నాం. కీర్తనల గ్రంథంలో 55వ కీర్తనలో 12వ వచనం మనం చదివితే, నన్ను దూషించువాడు శత్రువు కాదు, శత్రువు అయిన ఎడల నేను వాడు దాన్ని సహించవచ్చును. నా మీద మెట్టిపడివాడు నా యందు పగపట్టిన వాడు కాదు, అటు వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారికి, నా చెలికాడకు, నా పరిచయుడకు. మనకు కూడి మధురమైన పోస్ట్ చేసి ఉన్నవాడు, ఉత్సవమునకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరంలో పోయి ఉన్నవాడు అని ఇక్కడ ఎవరిని గురించి, యేసుక్రీస్తు ప్రభుకి ఇంకా శిష్యుడిగా కానటువంటి యూదా ఇస్కరియోతు గురించి ప్రవక్త అయినటువంటి దావీదు ద్వారా దేవుని వాక్యంలో ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, చిలికాడ అని యూదా ఇస్కరియోతుని ఆ కపటకు ముద్దు పెట్టి ప్రభుని యేసుక్రీస్తులో సిలువకు అప్పగించడానికి ముందు ఆయన భోజన పంక్తిలో కూర్చున్నటువంటి యూదా ఇస్కరియోతు నుంచి చిలికాడ అనేటువంటి పదాన్ని దాదాపుగా నాకు తెలిసినంత వరకు యేసు ప్రభు నోటి నుంచి ఎక్కడ కూడా రాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి శత్రువుగా ఉన్నటువంటి యేసు ప్రభు ప్రాణాన్ని తీయడానికి కపటపు ప్రేమను చూపించినటువంటి వ్యక్తిని చిలికాడ అని పిలిచాడు అని అంటే, అంతకు మించినటువంటి ప్రేమ ఎక్కడ మనం చూస్తాము, ఎక్కడ కూడా మనం చూడలేము, వినలేము. యూదా ఇస్కరియోతుని ప్రభు ఏమని చెప్తున్నాడంటే ఈ ప్రవచనాల్లో, అతను నాకు శత్రువు కాదు, శత్రువు అయి ఉంటే నేను ఓర్చుకొనే ఉండేవాడు. కానీ నా ప్రక్కనే కూర్చున్నటువంటి వాడు, నాకు మిత్రుడుగా ఉన్నవాడు, నాకు స్నేహితుడుగా ఉన్నవాడు, ఇద్దరం కలిసి మా ఉత్సవానికి వెళ్ళాము, అక్కడ ఇద్దరం కలిసి భోజన పై కూర్చున్నాము అని అంటూ ఆయన గురించి తెలియజేసిన మాట మనం చూస్తున్నాం. మనము కూడా ఈ ఉదయకాల సమయమందు దేవునికి శత్రువులుగా ఉన్న మనము, భక్తిహీనులుగా ఉన్న మనము, పాపాత్ములమైనటువంటి మన కోసము మనం ఇంతలో పాపులమైన యేసుక్రీస్తు మన పాప దోషాన్ని ధరించి శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆయన మరణించి పునరుత్థానమయ్యాడు. ఆయనను నమ్ముకొని పాపాలను క్షమాపణ పొంది రక్షణ పొందాము. ఇప్పుడు మనం అందరం కూడా యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఇప్పటి నుండి నేను మిమ్మల్ని దాసులని పిలవను, స్నేహితులని పిలుస్తానని చెప్పారు. కాబట్టి రక్షించబడిన మనలో ప్రతి ఒక్కరును వ్యక్తిగతంగా యేసు ప్రభుతోటి ఆయన బిడ్డలంగా, ఆయన కుమారులు కుమార్తెలంగా ఉండేదానికంటే ఎక్కువైనటువంటి బిరుదులు స్నేహితులముగా మనం ఆ స్నేహం అనేటువంటిది ఎప్పటికీ చెదిరిపోకుండా ఉండేదాన్ని ఉద్దేశించి ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి అలాంటి స్నేహితులుగా ఉన్నటువంటి యూదా ఇస్కరియోతు యేసు ప్రభు యొక్క ఆ శిలువ మరణానికి ఎలాగా ఆయన అప్పగిస్తాడు అని మనం ఆలోచన చేస్తున్నాం కదా.
వాడు తన మడిమను నాకు ఎత్తాడనేటువంటి మాట ఇంకొక దగ్గర మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో జీవం కలిగిన దేవుని సేవిస్తున్న మనము, ఆరాధిస్తున్నటువంటి మనము, ఆయన స్నేహితులంగా ఉండడానికి పిలువబడినటువంటి మనము మన యొక్క హృదయాలను ఒకసారి పరీక్ష చేసుకుని పూర్ణ హృదయంతో దేవుడైన ప్రభువుని మనము ప్రేమిస్తున్నామా? ప్రేమించడము అనంటే ఆయనను నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయండి అన్నాడు. దేవుడిని ప్రేమించడము అనంటే నాకు తెలిసింది ఒకటే, ఆయన మాట వినడమే. ఆయన మాట వినడము అనంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయండి అన్నాడు. అంతే కదా ఆయన అడిగాడు. కానీ హృదయం ఆయన పట్ల పూర్ణమైనటువంటి మనసుతో ప్రేమించేటువంటి స్వభావం ఉందా లేదా మనలో మనం పరీక్ష చేసుకుంటే అది దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి ఆరాధనగా ఉదయకాల సమయం మనకు నాకు ఈ ప్రేమల గురించి ఆలోచన చేస్తూ ధ్యానం చేస్తుంటే నాకేమనిపించిందంటే 1% కూడా నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అనేటువంటి మనసాక్షి నాలో కలగలేదు. అందుకే నా హృదయంలో ఏమంటున్నానంటే, నీ ఎదుట అతిథిగా ఉండడానికే అయోగ్యతయ్యా, నీ కుమారునిగా పిలువబడడానికి ఏ యోగ్యత ఉందని నన్ను పిలిచావు. నా హృదయాన్ని నేను లోపల వెతికితే పూర్ణమైనటువంటి మనసుతో నీ మాటలకు విధేయత చూపించినట్టు ఎక్కడ కనబడలేదు అని ఆలోచన చేస్తూ ఉంటే, ఆ దేవుని యొక్క ప్రేమని మన ప్రక్కన ఆలోచన చేస్తూ ఉంటే, భక్తిహీనులంగా అవిధేయులంగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని పిలిచారు, ఆయన మనల్ని రక్షించారు. దేవునికి లోబడి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నారనే లోకంలో ఆయన వంగి చూస్తే, దేవుని వెదకే వాళ్ళు ఉన్నారా అని ఆయన చూస్తే ఒక్కడు కూడా లేదు అని దేవుని వార్తలో మనం చూస్తాం. దేవుని వెదికే వాళ్ళు అని అంటే భావము, ఆయన ఎక్కడున్నారా చూద్దామనేటువంటి ఆశ కలిగినటువంటి వాళ్ళు లేరు. కారణం ఏంటంటే హృదయం నిండా కపటము, స్వార్థము, అపవిత్రత, ఇష్టానుసారంగా ప్రవర్తించడము, హృదయం లోపల నిజమైనటువంటి ప్రేమ లేకపోవడము, దాని అంతటిని సారాంశంగా ప్రభు అన్న మాటే మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు సమస్తాన్ని నెరవేర్చుతూ ఉన్నామని మీరు అనుకుంటా ఉన్నారు కదా, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా మీరు ఉన్నారు కదా, సద్దుకాయలను మీరు పిలువబడుతున్నారు, పరిశీలని పిలువబడుతున్నారు కదా, కానీ మీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, కానీ మీ హృదయంలో సంపూర్ణమైనటువంటి ప్రేమ నా పట్ల లేదు. మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది, మీరు సమీపించలేనంత దూరంగా ఉంది అని ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడు? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వాడిని ఉద్దేశించి, ఈ రోజున దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాము, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాము, నిద్ర లేస్తే నిద్రపోయేంత వరకు బిజీగా అనేక రకాలైనటువంటి దైవ సంబంధించిన కార్యక్రమములు, దేవుని పిల్లలతో సహవాసము, మునిగి తేరుతున్నాము అనేటువంటి అలాంటి వాళ్ళని ఉద్దేశించి ప్రభు చెప్తున్నమాట, నీ ప్రభువును నీ పూర్ణ హృదయంతో నీవు ప్రేమిస్తున్నావా లేదా అని దేవుడు చూస్తున్నాడు అని చెప్పాడు. దేవుని ప్రేమించడం అంటే మన హృదయాలను పరీక్ష చేసుకొని ఆయన మాటలు మనం లోబడుతున్నామా లేదా, మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించినట్టుగా మన మనసు మనకు చెప్తా ఉందా లేదా, అలాగా మనం పరీక్ష చేసుకొని ఈ యొక్క పాత్రలు ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యమైన పాత్రలలో మనం పాల్గొన్నాం. అలాగా మనం పాల్గొన్నప్పుడు ప్రభు సంతోషించేవాడుగా మనం అది కూడా ఎక్కడ ఈ మాటలు ఉపయోగించారంటే, ఆ యూదాకి వారు ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో ఆయన రొట్టెను ముంచి ఇస్తే అప్పుడు వాడు బయటికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆరాధనలో ఆయన తిరస్కరించేటువంటి ఆరాధన ఉంది, ఆయన అంగీకరించేటువంటి ఆరాధన. ఒక వ్యక్తి హృదయంలో మనసులో
ప్రేమ ఎంతైతే నిండుగా ఉంటుందో అంతే వాళ్ళలో ద్వేషం కూడా మన ప్రక్కన ఉన్నటువంటి సహోదరులను సహోదరులను మనసులో ద్వేష భావాన్ని కలిగి భిన్నమైన అభిప్రాయాలను కలిగి దేవుణ్ణి ఆరాధన చేస్తాం కదని ప్రక్కన కుర్చీలో కూర్చున్నంత మాత్రాన దేవునికి ఆ ఆరాధన అంగీకారయోగ్యమో ఆరాధన గీతాలు మనం ఎంతో చక్కగా పాడుకుంటూ ఆయనను కీర్తించాము అనేటువంటి సంతృప్తి మనలో ఉంటే ఉండవచ్చు, కానీ హృదయంలో నిండైనటువంటి పూర్ణ మనసుతోటి ద్వేషము లేనటువంటి ప్రేమ నింపబడిన హృదయాలతోటి ఉదయమాన మనం ప్రభుని ఆరాధన చేసామా అని ఇంటికి వెళ్ళి ఆలోచన చేసుకుంటే అప్పుడు తెలిసే వ్యక్తి చెప్పండి ఎవరి ఆరాధన ఎలాగ చేశారు. అలాగే కాకుండా ఆయనకి అంగీకారయోగ్యమైన ఆరాధన పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమిస్తున్నాము అనేటువంటి ఆరాధన. లోకంలో ఎంతో మంది ఉన్నారు, దేవుడు మనల్ని కోరుకున్నటువంటి ఆరాధన చేయడానికి ప్రభుత్వం. థ్యాంక్ యూ.